సో ఒకవేళ ఉమా బ్రాహ్మణ్ కాకపోతే ఉమాకి ప్రపోజల్ వచ్చి ఉంటే ఉమా ఏం చేసేది? ఇక్కడ ఉండేది కాదు, ఎక్కడో ఉండేదో తెలీదు. ఇంట్రెస్ట్ నిలేది కానీ ఎలాగని తెలీదు. యూ యాక్సెప్ట్ ద ప్రపోజల్? ఒకవేళ యాక్సెప్ట్ ప్రపోజల్ అంటే సందర్భం బట్టి. ఒక అబ్బాయి మీకు ప్రపోజ్ చేశాడు, మీరు నా దగ్గరికి ఈ రోజు వస్తే నేను మీకు మంచి క్యారెక్టర్ ఇస్తాను అనేసి మీరు వెళ్తారు? నేను ఆలోచిస్తాను, ఆ పాత్ర ఇలాంటిది ఏంటో ఆలోచిస్తాను. ఆలోచించి వెళ్ళాలి అవుతాను నేను నిర్ణయించుకుని అప్పుడు చెప్తాను. పాత్ర మంచి అదే బాహుబలిలో రమ్యకృష్ణ లాంటి పాత్ర అండి. అదే బాహుబలిలో రమ్యకృష్ణ గారి పాత్ర అంటే ఆవిడ కెరియర్ ఎక్కడో స్టార్ట్ అయింది, ఎక్కడో అయింది కాబట్టి ఆ పాత్ర ఇచ్చారు. అలానే ఒక పాత్ర చిన్న పాత్ర అంటే ఒక పాత్ర మంచి పాత్ర ఇచ్చేసరికి ఒక సినిమా చేసేసి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ 100 సినిమాలు నాకు అవే వస్తాయని అనుకుంటే తప్పు చేయొచ్చు. అలా రావు కదా, అన్నీ ఆలోచించి ఫ్యూచర్ అంతా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాలి. ఏదో మనం అలా ఆయన చెప్పారు కదా ఆ టైంకి మనం అంటే కమిట్ అయిపోతే పర్లేదు నో ప్రాబ్లం అనుకుంటే కనుక మనకి ఫ్యూచర్ ఉండదు. ఓకే, అంతే బాగా ఆలోచించాలి, ఫ్యూచర్ అంతా ఆలోచించి ఆయన నాకు ఇచ్చిన ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తే నా ఫ్యూచర్ బాగుంటుంది, ఇంకొక 25 years నేను ఇండస్ట్రీ వెళ్తాను అని అనుకుంటే కనుక ఓకే తప్పు చేయొచ్చు, లేదంటే చేయలేం.